కళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నమస్తే సార్. నర్సరావుపేట మరియు నర్సరావుపేట తాలూకా అన్ని మండలాల్లో యూరియా కొరత ఎలా ఉంది, ప్రాబ్లమ్ని ఎలా అధిగమిస్తున్నారు? నమస్తే అండి, నా పేరు జగ్గారావు. నేను జిల్లా వ్యవసాయాధికారిగా చేస్తున్నాను పల్నాడు జిల్లా నర్సరావుపేట సంబంధించి. నర్సరావుపేట సంబంధించి ఇప్పటివరకు ఖరీఫ్ అనే సీజన్ అయితే ముగిసింది. ఖరీఫ్ సీజన్లో మనకి ఎటువంటి యూరియా కానీ ఎరువులు సంబంధించినటువంటి ఎటువంటి ఇష్యూస్ ఏం లేవు. మనకి ఇప్పటివరకు ఎరువుల కొరత అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే రైతులు కొన్నిసార్లు ప్యానిక్ అయిన మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం టీవీల ద్వారా చూస్తూ ఉంటాం. దానివల్ల దొరకదేమో అన్న భావం తప్ప రైతులకి కావాల్సిన ఎరువులు కూడా, అంటే ముఖ్యంగా యూరియా సంబంధించిన ఎరువులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పటికి మనకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఉదాహరణ చూసుకుంటే మన ఖరీఫ్ సీజన్ సంబంధించి మనకి ఖరీఫ్ సీజన్ మొత్తానికి దాదాపుగా 24,000 టన్నులు యూరియా అవసరం ఉంది. కానీ మన ఖరీఫ్ సీజన్ మొత్తానికి ఇప్పటికే 44,000 టన్నులు యూరియాని వాడటం జరిగింది. అంటే దాదాపుగా మనకి అవసరం కన్నా ఒక రెట్టింపు యూరియాని తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మంచి వర్షాలు ఉంటాం. దాంతోపాటు వర్షాలతో పాటు మనకి నాగార్జున సాగర్ నుంచి వాటర్ రిలీజ్ అవ్వటం, ఇది కొంచెం రైతులు కూడా చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి వినుకొండ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి ఏరియాని అక్కడ కొంచెం లేట్గా సోయింగ్ సైజ్ స్టార్ట్ అవుతాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఈ సంవత్సరం మాకు ఎర్లీగానే వాటర్ కావాలని ప్రపోజ్ చేయడం వల్ల అక్కడ కూడా వాటర్ రావడం జరిగింది. అక్కడ కూడా సీజన్ ఈ సంవత్సరం కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయింది. దానివల్ల ఏంటంటే ఫార్మర్స్ ఏంటంటే దొరకదు అన్న భావన ఉన్నారు తప్ప ఇప్పటివరకు యూరియా గురించి ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా లేదు. యూరియాని కూడా ఈరోజు కూడా 4,000 టన్నులు మనకి గ్రౌండ్లో కానీ మార్కెట్లో కానీ అందుబాటులో ఉంది. స్టిల్ ఇంకా 2-3 రేకులు వస్తూ ఉన్నాయి. అది ఎవరికి అలాట్ చేయాలనే ఉద్దేశంతోనే మేము చూస్తూ ఉన్నాం. అంటే ఏ సొసైటీకి ఇవ్వాలి, ఏ రైతు సేవా కేంద్రానికి ఇవ్వాలి, ఏ DCMSకి ఇవ్వాలి అనేది కూడా మేము ఆలోచిస్తున్నాము. ఎక్కడ ఇస్తే అక్కడ వాంటింగ్ని ఎక్కడ నీడ్ ఉంటే అక్కడికి మేము ప్లేస్ చేస్తాము. కాబట్టి ఖరీఫ్లో ఎరువుల కొరత లేదు, రాబోయే రోజుల్లో కూడా ఎరువుల కొరత ఉండదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. యూరియా మరియు అన్ని రకాల ఎరువుల అక్రమ నిల్వ చేసిన వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే యూరియా అక్రమ నిల్వలు అనేది మన దగ్గర అయితే మన జిల్లాలో ఇప్పుడు కూడా రికార్డ్ అవ్వలేదు. కారణం ఏంటంటే దీనికి 70% సొసైటీల ద్వారా ఇస్తున్నాం, అలాగే 30% మాత్రమే ప్రైవేట్ మార్కెటింగ్ ఇస్తున్నాం. కాబట్టి ఎక్కడ అక్రమ నిల్వలు అనేది లేదు. ఎందుకంటే యూరియా దొరికితే చాలు, చక్కగా ఫార్మర్స్ తీసుకొని అవైల్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఎక్కడ అక్రమ నిల్వలు అనే దానికి ఆస్కారం లేదు. అక్రమ బయో పురుగుల మందులు అమ్మే షాప్స్ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటి వరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా? అక్రమంగా బయో పురుగు మందులని కాదు, ఎందుకంటే బయో పెస్టిసైడ్ సంబంధించి 2025 సంబంధించి జూలై నెలలోనే వారి యొక్క అనుమతులన్నీ కూడా ఆపేయడం జరిగింది. తర్వాత వాళ్ళు ప్రత్యేకంగా మార్కెటింగ్ లైసెన్స్ తీసుకొని అమ్ముకోవడానికి మన కమిషనర్ గారికి అప్లై చేసుకోవాల్సి ఉంది. అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు అమ్ముకోవడానికి వీలవుతుంది. అట్లాగే బయోస్ అనేది మీరు చెప్పినట్టుగా బయోపెస్టిసైడ్స్ అనేది కూడా సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మీద షాపుల మీద కూడా షాపులు ఎక్కడైతే తనిఖీలు చేసి మా యొక్క ఇన్సెక్టిసైడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారో వాళ్ళు తనిఖీ చేసి అటువంటిది తేడా ఉన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం. ఒకవేళ ఎవరైనా అక్రమ అనుమతి లేని పురుగుల మందులు అమ్మితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అక్రమ పురుగు మందులు కనుక అమ్మినట్లయితే అది తప్పనిసరిగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి మేము కోర్టుకి హ్యాండ్ఓవర్ చేయడం జరుగుతుంది. కోర్టు వారు ఏ విధమైనటువంటి ప్రయారిటీ ప్రకారం ఇస్తే వాళ్ళు ఇచ్చే డెసిషన్ మీద తప్పనిసరిగా చట్టము దానిలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారమే కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. కాబట్టి ఆ డైరెక్షన్ ప్రకారం మేము కూడా యాక్ట్ చేస్తాం. సార్, మనకి నర్సరావుపేటలో కావచ్చు లేదా జిల్లా వ్యాప్తంగా కావచ్చు అగ్రికల్చర్ చెకింగ్ ల్యాబ్ టెస్టింగ్ అనేది ఉన్నాయి. వాటిలో ఎలాంటి అడ్వాంటేజెస్ ఏమైనా మిషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మనకి నర్సరావుపేటలో సంబంధించి మనకి అమరావతిలో ఒక కోడింగ్ సెంటర్ ఒకటి ఉంది. అమరావతిలో కోడింగ్ సెంటర్ ఉంది. అట్లాగే తాడేపల్లిగూడెంలో, అట్లాగే వైజాగ్లో,
అలాగే రాయలసీమలో కొన్ని కోడింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఏదైనా ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఏదైనా శాంపుల్ కనుక తీసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని కోడింగ్ సెంటర్ పంపిస్తాం. కోడింగ్ సెంటర్ పంపించిన తర్వాత వాళ్ళు డీకోడ్ చేస్తారు అక్కడ. అంటే అది ఎవరికి ఏ ల్యాబ్కి వెళ్తుందో ఏ కెమికల్ వెళ్తుందో ఎవరికి తెలియదు. ఆ డీకోడ్ చేసి పంపించడం వల్ల ఎటువంటి మ్యానిపులేషన్స్ చేసే అవకాశం లేదు. అట్లాగే మీరు చెప్పినట్టుగా ఏంటంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. తప్పనిసరిగా దాని ద్వారా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఉన్న పెస్టిసైడ్స్ అన్ని కూడా న్యూ మాలిక్యూల్స్ వస్తున్నాయి. ఆ న్యూ మాలిక్యూల్స్ రావడం వల్ల ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా మన స్టేట్ పెస్టిసైడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో ఉన్నాయి. ఒకవేళ కనుక మన స్టేట్లో కనుక లేకపోతే సెంట్రల్ ల్యాబొరేటరీ కూడా పంపించి దాన్ని టెస్ట్ చేయించి దానిపైన వచ్చిన రిజల్ట్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.